ఇక్కడ ఇంకొక కీలకమైన ప్రచారం ఇస్తా ఉన్నాం. సో పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన 6 నెలల కంటే నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు తాను కాంగ్రెస్ పార్టీ నాయకులు పడగొడతారు అని నువ్వు కోరుతున్నా. అంటే ఆయన ఉనికి కాపాడుకోవడానికి ఇంకా అడ్రస్ లేని గవర్నమెంట్ అందరూ వెళ్ళిపోతున్నారు. బీ ఫామ్లు ఇచ్చినోడు కూడా నాకు వద్దులే స్వామి దండం పెట్టి తిరిగి వచ్చేసారు. సో ఈ ఉనికి కాపాడుకోవాలంటే ఏం చెప్పాలి? అదిగో మేము వచ్చేస్తున్నాం, మేము చంపేస్తాం, నరికేస్తాం, కొరికేస్తాం, మళ్ళీ ఇంకా అంత బలం ఉంది, నేను ఎవడో వెళ్ళొద్దరా బాబు అని అడుక్కుంటూ బయటపడకుండా ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. అంటే వినేవాడు అందరూ వాళ్ళ కార్యకర్తలు మళ్ళా సార్ వచ్చేస్తానంటున్నారు, గవర్నమెంట్ వచ్చేస్తుంది అని నమ్మేది ఎదిబాగులో ఆయన అనుకుంటున్నాడు. తక్కువ అంచనా వేస్తున్నాడు వాళ్ళ వర్కర్స్ కి. కాబట్టి ఇలాగే మాట్లాడాలి, ఎందుకంటే లేకపోతే ఉన్నది కూడా ఊడిపోతుంది. అందుకని మేము గ్రెయిన్ మార్కెట్ వెళ్తున్నామని క్యాండిడేట్ గారు అక్కడ వస్తున్నారు. ఇక్కడ రైతాంగం ఇబ్బందులు గురైంది, మీకు అందరికి తెలీదు. రేట్ అడిగినందుకు వేడి చేసి 5 ఎకరాలు లోపు వాడిని నానా వేధించి వాళ్ళని హింసించి ఇక్కడ మాకు చేసిన నాన్ సెన్స్ అండ్ న్యూ సెన్స్ రైతాంగానికి మీకు తెలీదు. ఖాతా లేకుండా, కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా, సమయస్ఫూర్తికి మనం రియాక్ట్ అవ్వకపోతే రైతుకు ఒక 6 నెలల తర్వాత దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొదటితే లాభం లేదు. కాబట్టి గ్రెయిన్ మార్కెట్ మాకు మాజీ మార్కెటింగ్ చైర్మన్ ఉన్నారు రాధాకిషోర్ గారు, వారు చెప్తారు మీకు అక్కడ స్పందన ఎంత ఉందంటే అందరూ కాంగ్రెస్ కి సపోర్టర్స్. నేను ఇక్కడ వైరాలో కూడా ఐ హావ్ బిల్ట్ ట్రైనింగ్ ఫార్మర్స్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చరల్ యూనివర్సిటీ దగ్గర నుంచి ల్యాండ్ కేటాయించి ఇది ఆల్ టాప్ ఇన్స్టిట్యూట్స్ కి ఫార్వర్డ్ లింకేజెస్ ఇచ్చి మా ముఖ్య పంటలు ఇక్కడ చిల్లీ, ప్యాడీ, ఆయిల్ వివిధ రాష్ట్ర దేశాల్లో మనం ఇండియన్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు దేర్ ఎకానమీ. తెలివితేటలు మా ఖమ్మం జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఐఐటి ఖరగ్పూర్ స్కాలర్షిప్స్ సంపాదించుకుంటాం. పనికి ఉపాధి హామీలో పనిచేసిన వాడికి అడ్మిషన్స్ దొరికాయి. అంత గొప్ప పునాదులు ఉన్న ఈ దేశాన్ని ఇవాళ ప్రతి 6వ వ్యక్తి అక్కడ విదేశాల్లో పనిచేస్తుంటే నువ్వు ఇంత విచ్చలవిడిగా ఇలా మాట్లాడితే వాళ్ళందరూ ఏమైపోతారనే లోకజ్ఞానం లేదా, అవగాహన లేదా మనిషికి? యూ డోంట్ అండర్స్టాండ్ ఫారెన్ పాలసీ, ఇండియా బైలాటరల్స్ ఏమిటనేది అవగాహన ఉందా మనిషికి? ఏం మాట్లాడుతున్నాడండి? ఇటు చైనా మన గడప తొక్కి అరుణాచల్ ప్రదేశ్ లో కూర్చొని ఉంటే దాని గురించి మాట్లాడే సత్తా నీకు లేదు. అదే విధంగా నీకు మణిపూర్ లో మానభంగాలు జరిగితే ఇంతవరకు ముచ్చటకైనా నోరు మెదపలేదు. పార్లమెంట్ నుంచి డ్రెస్ పెట్టు, మాట్లాడు, విదేశాలు తిరిగి వచ్చి నువ్వు బట్టలు 4 సార్లు రోజు డ్రెస్సులు మార్చుకుంటే రాజకీయాలు కాదు సార్. అది నీ వ్యక్తిగత అహంకారం, అధికారం, మదం. కాబట్టి ఈ విధంగా మీరు ప్రవర్తించే వాళ్ళు, మీరు ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానాలు మీకు అర్థమవుతున్నాయా అని నేను సవాల్ చేస్తున్నా. ఇప్పటిదాకా జరిగినంత ట్రైలర్ మాత్రమే, అదే భయం. కరెక్టే. ఇప్పుడు అందుకే ఎంతో అవసరం ఇవాళ రోజు బీజేపీని అరికట్టి ఈ మత సామరస్యం ఏదైతే మన ప్రధాని గారు చూపిస్తున్నారు దీన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువుకున్న వారైతే, నిజంగానే స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న వారైతే ఈ విధంగా మాట్లాడారు. ఓ రకంగా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ థ్యాంక్స్ చెప్పాలేమో, ఎందుకంటే లౌకిక శక్తులన్నీ ఏకీకరణ చేసినట్టు కనిపిస్తా ఉంది. వాళ్ళ లెఫ్ట్ పార్టీలు కూడా అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి నరేంద్ర మోడీని తెలుసుకునేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ వ్యాఖ్యల ద్వారా వచ్చింది. ఆఫ్ కోర్స్ బీజేపీ ఎక్కడ మిగిలిందండి? దెర్ ఇస్ నో మోర్ బీజేపీ. ఆయన కూడా చెప్తాడు కదా, మోదీ కా గ్యారంటీ, మోదీ కా వారంటీ అని మాట్లాడుతున్నారు. సో వాట్ ఈస్ మోదీ కా గ్యారంటీ? ప్రజల్ని భ్రమ పెట్టే తప్పితే ఏంటి ఆయన గ్యారంటీ? మీకు 15 లక్షల గ్యారంటీ ఆయన ఇవ్వలేదా? బ్లాక్ మనీ తీసుకొస్తాను 15 లక్షలు అందరి ఖాతాలు, అది మోదీ కా గ్యారంటీ. నీకు రైతాంగానికి ఏమని చెప్పారు? నీ ఇన్కమ్ 3 రెట్లు పెంచుతానన్నారు, అది మోదీ కా గ్యారంటీ. అది రేణుకా చౌదరి చెప్పలేదు, ఆయనే చెప్పాడు. వాట్ హ్యాపెన్ టు దోస్ గ్యారంటీస్?